అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. జీవితాన్ని మార్చేసే శక్తివంతమైన పరిహారాలు. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. డబ్బు వరదలా వస్తుంది. 100% నిజం. డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలా మంది ఉంటారు. కొందరికి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి నిలవదు. అలాంటి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న పరిహారాలు పాటించండి చాలు. మీరు తప్పకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ప్రతి వారం ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివిటీ పోయి సానుకూలత వస్తుంది. స్నానపు నీటిలో కొద్దిగా ఉప్పును కలిపి వారానికి ఒకసారి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రమంతా పోతుంది. మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్రను పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే సొమ్మును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే ధనలాభం పొందుతారు. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. కాబట్టి డబ్బు పెట్టే స్థలంలో జాగ్రత్త వహించాలి అని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన స్త్రీ తన ఇల్లు యొక్క ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాసు నీరు పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి. ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. ఆ సమయంలో జీవితంలో ఆనందం, శాంతి కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి పసుపు కొమ్ములను ఇష్టపడుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పాదాల వద్ద 11 పసుపు కొమ్ములను సమర్పించండి. కొంత సమయం తర్వాత పసుపు కొమ్ములను ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని అల్మారాలో లేదా బీరువాలో భద్రంగా ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో డబ్బులు మాత్రం నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆవ నూనెతో దీపం వెలిగించాలి. అది మాత్రమే కాదు, తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. నిత్యం ఇంట్లో దీపారాధన, సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం చేయాలి. ప్రతి శుక్రవారం గడపలకు పసుపు పోయడం, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం చేయాలి. అలాగే దగ్గరలోని ఏదేని గుడిని రోజు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి. ఇలా చేస్తే మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఇంటి సింహద్వారాన్ని ద్వారలక్ష్మిగా భావిస్తారు కనుక గడప దగ్గర చెప్పులు చింద్రవంద్రగా పడేయడం, గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు. ఇది ద్వారలక్ష్మిని అవమానపరిచినట్టు అవుతుంది. పసుపు కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయని శాస్త్రం చెబుతుంది. రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలోని పాత్రలన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పాత్రలను కడగకుండా వదిలేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది. నెగటివ్ ఎనర్జీ ఇంటిని నింపుతుంది. మురికి పాత్రలు ఆర్థిక సమస్యలను తెస్తాయి. అందుకే రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే చిన్న బెల్లం ముక్క డబ్బు కొరతను తొలగించగలదు. ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఎర్రటి గుడ్డలో నాణెంతో కట్టాలి. దాని తర్వాత లక్ష్మీదేవి చిత్రం ముందు ఉంచండి. ప్రతిరోజు పూజను చేయండి. 5వ రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకుని దానిని అల్మారాలో భద్రంగా లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం శుభప్రదమని అంటారు. ఎవరైతే సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తారో వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అటు సాయంత్రం వేళ నిద్రపోవడం కూడా అశుభం. సాయంత్రం నిద్రపోతే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పుని ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పుని వేరొకరికి ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుంచి బయటకు పంపించినట్లు అవుతుంది.
అలాగే ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని పారేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందువల్ల పొరపాటున కూడా ఉప్పుని ఎవరికైనా దానం చేయడం లేదా పారేయడం వంటి పనులు చేయకూడదు. ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏదైనా నెల మొదటి సోమవారం నాడు తెల్లని వస్త్రాన్ని తీసుకొని అందులో బియ్యం కట్టి కాళీమాతకు అర్పించండి. ఫలితంగా మీ ప్రమోషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి త్వరగా ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. వాస్తుశాస్త్రం ప్రకారం కెరీర్ సక్సెస్లో భాగమనే విషయం గుర్తించి ఉత్తర దిశకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రత్యేక వస్తువులైన అలాగే ఫైల్స్, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఈ దశలో ఉంచడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇలా చేయడం వల్ల శాంతియుతంగా పని చేయగలుగుతారు. ఎటువంటి గందరగోళం లేకుండా సజావుగా పని చేసుకోగలిగిన వారు ఉన్నత స్థానాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.